ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. ఆదికాండము 1:27 వచనంలో ఉన్నటువంటి విషయాలు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు నేను చదువుతుండగా మీరు వినవలసిందిగా కోరుతున్నాను. ఆదికాండము 1:27 వచనంలో స్త్రీగాను పురుషునిగాను వాడిని సృజించెను అన్న మాటకును బట్టి దేవుడు పురుషులను స్త్రీలను దేవుని పోలికలో రూపించాడు. దేవుని స్వభావంలో స్త్రీ పురుష భేదము అనేది ఉండదు. ఆయన స్త్రీ పురుష భేద రాహిత్యుడు. స్త్రీ పురుషులు ఇరువురు దేవుని పోలికలై ఉన్నారు. అందువలన ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే భేదాభిప్రాయాలు లేకుండా దేవుని పోలికలో ఇరువురు కూడా సమానులే. స్వభావ సుగుణ శక్తి సామర్థ్యంలో స్త్రీ పురుషులు ఇరువురు సమానులే. ఎందుకనగా వారిరువురు ఒకే దేవుని పోలికలో రూపొందించారు కనుక దేవుని పోలికలో వ్యత్యాసం ఉంటకు వీల్లేదు. ఆయన పోలిక ఒకరికి తక్కువ మరొకరికి ఎక్కువ ఇవ్వబడలేదు. స్త్రీ పురుషులను దేవుడు పోలికతోనే రూపించాడు. ప్రస్తుతము మానవ లోకములో ఎదుర్కొన్నటువంటి భేదరాహిత్యాలు, వ్యత్యాసాలు, విభేదాలు మొదలగు అన్నీ మానవ స్వయం కృతమే. ఈనాడు స్త్రీ పురుష అసమానతలు సరైన సమాధానము ఆదికాండంలో ఆరంభమైనట్టుగా మనం చూద్దాం. మరి సృష్టిలో ఉన్న వాటిని మానవుడు ఏలికగా 1:28-30 వచనంలో దేవుడు ఏర్పాటు చేశాడు. సమస్త జీవరాశులపైన ఆయన అధికారం ఇచ్చాడు. సృష్టిలో మానవునికి ఏలికను నియమించాడు. దేవుని పోలికలో చేయబడిన మానవునికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యము, బాధ్యతాయుతమైనటువంటి అధికారము. దేవుడు సర్వ సృష్టికి ఏలిక ఆయన పోలికలో ఉన్న మానవునికి కూడా ఉన్నత స్థితిని ఉంచాడు. సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటినీ లోబరుచుకొని ఏలుటకు మానవునికి అధికారం ఇచ్చాడు. సృష్టిలో మానవుని ప్రతిగా గృహ నిర్వహణగా దేవుడు ఏర్పాటు చేశాడు. సృష్టిని సరిగా చూచుటకు జీవరాశులను వృక్ష జీవులను కాపాడుకును దేవుడు మానవునికి ప్రతిగా ఉంచాడు. సృష్టిని కాపాడుటకు అధికారం ఇవ్వబడింది. దేవుడు ఎవరికైనా బాధ్యత అప్పగిస్తే అతని యొద్ద నుండి లెక్క ఆశిస్తాడు. బాధ్యతను పుచ్చుకున్నవారు ఆ బాధ్యతను అప్పగించిన వారికి ఎప్పుడూ జవాబుదారీతనము వహించవలసి ఉంటుంది. దేవుడు సర్వ సృష్టిపైన సార్వభౌమాధికారం కలిగి ఉన్నాడు. అందుకనే సృష్టిని ప్రేమతో సంరక్షించుకుంటున్నాడు. మానవునికి సృష్టికి బాధ్యతను అప్పగించుటలో గల ఉద్దేశము మానవుడు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడి జీవ వైవిధ్యాన్ని కొనసాగిస్తూ జీవరాశుల ఎడల ప్రేమాయుతమైన బాధ్యత కలిగి ఉండవాలని ఆశించాడు. భూమిపైన జీవరాశి మనుగడకు కాపాడము మానవుని బాధ్యతే. భూమిపైన మానవుడు సత్పరిపాలన బాధ్యత కలిగి ఉన్నాడు. ఏలిక అనువాడు కాపాటుకే గాని నాశనం చేయడం కాదు. మానవుని మరియు జీవరాశుల ఆహారం నిమిత్తము దేవుడు చక్కని ఏర్పాటు చేశాడు. కానీ మానవుడు ఆకలి తీర్చుకోవడంలో సరిపుచ్చగనక దురాశ స్వార్థం వలన దేవుని సృష్టికి పెనుముప్పును సంభవించేలా చేస్తున్నారు. కనుక మానవుడు పర్యావరణ ఎడల కూడా శ్రద్ధ వహించి బాధ్యతమైన పాలన జరిగించాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు ఎంతో శ్రద్ధతో సృష్టించిన ఈ సృష్టి ఎడల మానవుడు బాధ్యతారహితంగా ప్రవర్తించుట ఇలాగున దేవుడు తన సృష్టిని గురించి సాక్ష్యమిస్తూ దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిగా ఉండెను అని మొదటి అధ్యాయం చివరలు స్పష్టంగా తెలియజేశాడు. దేవుడు సృజించినది చాలా మంచిగా ఉన్నది. సృష్టి ఎడల దేవుడు అంతటా శ్రద్ధ వహించి ప్రతిదాన్ని చాలా మంచిదిగా చేశాడు. అట్టి సృష్టిని ఎందుకు చెడిపోయింది? భూమిపైన వాతావరణం చెడిపోవడానికి కారణం ఏమిటి? పర్యావరణ సమతుల్యము దెబ్బతినడానికి కారణం ఏమిటి? ఈ పరిస్థితులు ఏమిటి? ఎండలు ఏమిటి? హిమాలయ పర్వతాల మంచు కొండలు కరిగిపోవట కారణం ఏమిటి? ఆమ్ల వర్షాలు కురట కారణం ఏమిటి? అతి లోహిత కాంతి కిరణములు జీవరాశులు చేరుటకు కారణం ఏమిటి? విపరీతమైన కాల వైపరీత్యాలు, అకాల వర్షములు, సునామీలు, తుఫాన్లు, వరదలు, భూకంపాలు మొదలగు విపత్తులు భూగోళంపై ఎందుకు దాపురించాయి? భయంకరమైన వ్యాధులు, బాధలు, అకాల మరణాలు మానవునిపైన రాజ్యమునకు బాధ్యతలు ఎవరు? అంత మంచి సృష్టిని ఇంతగా చెడిపోవడకు బాధ్యుడు దేవుడా మానవుడా? సృష్టిలో ఇతర జీవరాశుల? దీనికి సమాధానం తర్వాత మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ దేవుడు సృష్టిని సృష్టించినటువంటి ఆ దేవుడు మరి ఆదాము అవ్వను సృష్టించాడు. మరి దేవుడు స్త్రీ పురుష భేదం లేదు, అందరూ సమానమే. కాబట్టి దేవుడు యొక్క విషయంలో దేవుడు ఎంతగానో ఈ లోకాన్ని ప్రేమించాడు. కనుక ఈ మాటలన్నీ కూడా
మీ యొక్క మెసేజ్కి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇది బైబుల్ రీడింగ్గా నేను చదువుతున్నాను. మరి దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఈ యొక్క పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. మిగతా యొక్క విషయము సెకండ్ విషయం కూడా మనం తెలియజేసుకుందాం. మరి ఆదికాండంలో ఉన్న మళ్ళీ ఆ యొక్క జీవవృక్ష ఫలముల గురించి కూడా నేను రేపు మీకు అప్లోడ్ చేసి నేను తెలియజేస్తాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సో మచ్. ఆమేన్.